పిల్లలు, మనం ఇప్పుడు జడ అనే పాఠాన్ని చెప్పుకోబోతున్నాం. అందులో ఉన్న పద్యాన్ని ఒకసారి చూద్దాం. చారెడు కళ్ళకు కాటుక పెట్టి, నుదుటన కుంకుమ బొట్టును పెట్టి, జడకుచ్చులను సొంపుగా అల్లి, తెల్లని మల్లెలు జడలో తురిమి, ఇరుగు పొరుగు పిల్లలతో చేయి చేయి కలుపుకొని, కలసి మెలసి ఉందాము, వేళకు బడికి పోదాము. మళ్ళీ ఒకసారి చూద్దాం. చారెడు కళ్ళకు కాటుక పెట్టి, నుదుటన కుంకుమ బొట్టును పెట్టి, జడకుచ్చులను సొంపుగా అల్లి, తెల్లని మల్లెలు జడలో తురిమి, ఇరుగు పొరుగు పిల్లలతో చేయి చేయి కలుపుకొని, కలసి మెలసి ఉందాము, వేళకు బడికి పోదాము. ఇక్కడ ఒక పాప తయారయ్యే విధానాన్ని ఈ పద్యంలో చెప్పారు. దీనికి సంబంధించిన ప్రశ్న జవాబులను ఇప్పుడు చూద్దాం. దీనికి సంబంధించిన ప్రశ్న జవాబులు చూద్దాం. మొదటిది, గేయం పాడండి. చారెడు కళ్ళకు కాటుక పెట్టి, నుదుటన కుంకుమ బొట్టును పెట్టి, జడకుచ్చులను సొంపుగా అల్లి, తెల్లని మల్లెలు జడలో తురిమి, ఇరుగు పొరుగు పిల్లలతో చేయి చేయి కలుపుకొని, కలసి మెలసి ఉందాము, వేళకు బడికి పోదాము. చారెడు కళ్ళకు కాటుక పెట్టి, నుదుటన కుంకుమ బొట్టును పెట్టి, జడకుచ్చులను సొంపుగా అల్లి, తెల్లని మల్లెలు జడలో తురిమి, ఇరుగు పొరుగు పిల్లలతో చేయి చేయి కలుపుకొని, కలసి మెలసి ఉందాము, వేళకు బడికి పోదాము. తర్వాత ప్రశ్న చూద్దామా. పాఠం బొమ్మలో ఎవరెవరున్నారు? పాఠం బొమ్మను ఒకసారి చూడండి. ఆ పాఠం బొమ్మలో ఎవరున్నారు? ఒక పాప, ఆ పాపను తయారు చేస్తూ వాళ్ళ అమ్మ, ఇంకా వెనకాతల పాప స్నేహితులు ఉన్నారు. పాప కోసం వచ్చిన స్నేహితులు ఉన్నారు. ఎవరెవరున్నారు? పాప, అమ్మ, ఇంకా పాప కోసం వచ్చిన ముగ్గురు స్నేహితులు ఉన్నారు. తర్వాత ప్రశ్న, అమ్మాయి ఎందుకు అలంకరించుకుంది? అమ్మాయి ఎందుకు అలంకరించుకుంది? ఆ రోజు పండుగ కాబట్టి అమ్మాయి ప్రత్యేకంగా అలంకరించుకుంది. ఆ రోజు ఏమిటి? ఆ రోజు పండుగ కాబట్టి అమ్మాయిని ప్రత్యేకంగా అమ్మ అలంకరించింది. తర్వాత ప్రశ్న, మల్లెపూలతో ఏమేమి చేస్తారు? మల్లెపూలతో మాలలు కడతారు, ఇంకా అలంకరణకు ఉపయోగిస్తారు. తర్వాత ప్రశ్న, మల్లెలు తెల్లగా ఉంటాయి, ఇంకా ఏ పూలు ఏ రంగుల్లో ఉంటాయో చెప్పండి అని అడిగారు. మల్లెపూలు తెల్లగా ఉంటాయి. ఇంకా మనకు తెలిసిన పూలు ఏమేమి ఉన్నాయి? చామంతి పూలు. చామంతి పూలు ఏ రంగులో ఉంటాయి? పసుపు రంగులో ఉంటాయి. చామంతి పూలు పసుపు రంగులో ఉంటాయి. మందార పూలు ఎరుపు రంగులో ఉంటాయి. మందార పూలు ఎరుపు రంగులో ఉంటాయి. సంపెంగ పూలు పచ్చ రంగులో ఉంటాయి. సంపెంగ పూలు పచ్చ రంగులో ఉంటాయి. గులాబీ పూలు గులాబీ రంగులో ఉంటాయి. గులాబీ పూలు గులాబీ రంగులో ఉంటాయి. ఇదే విధంగా మనకు తెలిసిన చాలా రకాల పూలు ఉన్నాయి కదా. ఆ పూలు ఏ రంగుల్లో ఉంటాయో మీరు ఆలోచించి రాయాలి. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. తర్వాత అభ్యాసం, క్రింది వాక్యాలను పదాలను గేయంలో గుర్తించండి.
ఈ కింద ఇచ్చిన వాక్యాలను పదాలను ఈ గేయంలో ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించాలి. మొదటిది తెల్లని మల్లెలు జడలో తురిమి. తెల్లని మల్లెలు జడలో తురిమి. ఆ లైన్ ఎక్కడుంది? ఆ వాక్యము తెల్లని మల్లెలు జడలో తురిమి నాలుగవ వాక్యంగా ఉంది. తెల్లని మల్లెలు జడలో తురిమి. రెండవ వాక్యం కలసి మెలసి ఉందాము. కలసి మెలసి ఉందాము. కలసి మెలసి ఉందాము అనే లైన్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. కలసి మెలసి ఉందాము. కలసి మెలసి ఉందాము. తర్వాత వాక్యం చారెడు కళ్ళకు కాటుక పెట్టి. చారెడు కళ్ళకు కాటుక పెట్టి. ఈ వాక్యం గేయానికి మొదట్లోనే ఉంది. చారెడు కళ్ళకు కాటుక పెట్టి. మొదటి వాక్యం ఏంటి? తెల్లని మల్లెలు జడలో తురిమి. రెండవది కలసి మెలసి ఉందాము. మూడవది చారెడు కళ్ళకు కాటుక పెట్టి. తర్వాత నాలుగవ దాంట్లో పదాలు ఉన్నాయి. ఆ పదాలను కూడా గేయంలో గుర్తించాలి. మొదటిది ఏంటి? బడి. బడి. బడి అనే పదం చివరి లైన్లో ఉంది. బడి. తర్వాత కుంకుమ. కుంకుమ ఈ వాక్యంలో ఉంది. కుంకుమ. తర్వాతది జడ. జడ. జడ ఇక్కడ ఉంది. మూడవ వాక్యంలో ఉంది. జడ. తర్వాతది చారెడు. చారెడు అనే పదం మొదట్లోనే ఉంది. తర్వాతది ఇరుగు పొరుగు. ఇరుగు పొరుగు అనే పదం ఎక్కడుంది? ఇక్కడ. ఇరుగు పొరుగు పిల్లలతో ఉంది కదా, ఆ లైన్లో ఉంది. ఇరుగు పొరుగు. తర్వాతది బొట్టు. బొట్టు అనే పదం ఎక్కడుంది? నుదుటన కుంకుమ బొట్టును పెట్టి. ఈ వాక్యంలో ఉంది. బొట్టు. ఏమేం పదాలు గుర్తించుకున్నాం మనం? బడి, ఇరుగు పొరుగు, జడ, బొట్టు, కుంకుమ, చారెడు. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. ఈ అభ్యాసంలో మీకు కొన్ని బొమ్మలు చూపిస్తాను. ఆ బొమ్మను బట్టి వాక్యము రాయాలి. మొదటి బొమ్మను చూడండి. ఆ బొమ్మలో మీకేం కనిపిస్తుంది? ఆ బొమ్మలో ఏం కనిపిస్తుంది? పాపకు వాళ్ళ అమ్మ జడ వేస్తుంది. దాన్ని వాక్యంగా ఎలా రాయాలంటే అమ్మ పాపకు జడ వేస్తున్నది. అమ్మ పాపకు జడ వేస్తున్నది. తర్వాత బొమ్మను చూడండి. ఆ బొమ్మలో ఏం కనిపిస్తుంది? పాప జడకు పూలు పెడుతుంది. దాన్ని కూడా వాక్యంగా రాసుకుందాం. పాప జడకు
పూలు పెడుతున్నది. పాప జడకు పూలు పెడుతున్నది. పాప జడకు పూలు పెడుతున్నది. తర్వాత బొమ్మను చూడండి. ఆ బొమ్మలో ఏం కనిపిస్తుంది? పాప జడ పట్టుకొని ముచ్చటగా కనిపిస్తుంది. దానిని కూడా ఒక వాక్యంగా రాద్దాం. పాప జడ ముచ్చటగా ఉంది. పాప జడ ముచ్చటగా ఉంది. మొదటిది అమ్మ పాపకు జడ వేస్తున్నది. పాప జడకు పూలు పెడుతున్నది. మూడవది పాప జడ ముచ్చటగా ఉంది. మళ్ళీ ఒకసారి చూద్దాం. అమ్మ పాపకు జడ వేస్తున్నది. పాప జడకు పూలు పెడుతున్నది. పాప జడ ముచ్చటగా ఉంది. ఇప్పుడు వీటిలో జడ అనే పదాన్ని మనం గుర్తుంచుకుందాం. జడ అనే పదాన్ని గుర్తుంచుకుందాం. మొదటి వాక్యంలో జడ అనే పదం ఎక్కడుంది? అమ్మ పాపకు జడ వేస్తున్నది. జడ అనే పదం ఇక్కడుంది. తర్వాత రెండవది పాప జడకు పూలు పెడుతున్నది. దీంట్లో జడ అనే పదం ఎక్కడుంది? రెండవ పదం. పాప జడకు పూలు పెడుతున్నది. మూడవ దాంట్లో చూద్దాం. పాప జడ ముచ్చటగా ఉంది. ఇందులో కూడా రెండవ పదంగా జడ అనే పదం ఉంది. పాప జడ ముచ్చటగా ఉంది. తర్వాత అభ్యాసం చూద్దాం. ఈ అభ్యాసంలో అక్కడ ఒక బొమ్మ కనిపిస్తుంది, చూసారా? ఆ బొమ్మలో మీకేం కనిపిస్తుంది? జడ. జడ. దీనిలో అక్షరాలు ఏంటి? మొదటి అక్షరం ఏంటి? జ. రెండవది డ. జడ. ఈ అక్షరాలు వర్ణమాల చార్ట్లో ఎక్కడుంటాయి? వర్ణమాల పట్టికలో ఎక్కడుంటాయి? జ అనే అక్షరం ఎక్కడుంటుంది? చ, ఛ, జ, ఝ, ఇని. వీటిలో మూడవ అక్షరం జ. డ ఎక్కడ ఉంటుంది? ట, ఠ, డ, ఢ, అణ. వీటిలో మూడవది డ. మీ దగ్గర ఉన్న వర్ణమాల చార్ట్లో కూడా ఈ విధంగా జ అనే అక్షరం ఎక్కడుందో, డ అనే అక్షరం ఎక్కడుందో గుర్తించాలి. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. ఈ అభ్యాసంలో ఇక్కడ 4 అక్షరాలు ఉన్నాయి కదా, వీటితో ఏమేం పదాలు వస్తాయో చూద్దాం. మొదటి అక్షరం ఏంటి? జ. రెండవ అక్షరం డ. మూడవ అక్షరం ల. నాలుగవ అక్షరం త. ఇప్పుడు వీటిలో 1, 2 అక్షరాలు కలిపి చదివితే ఏమొస్తుంది? 1, 2 అక్షరాలు కలిపి చదివితే ఒకటో అక్షరం ఏంటి? జ. రెండవ అక్షరం డ.
ఏ పదం వచ్చింది? జడ. తర్వాత 3, 4 అక్షరాలు కలిపి చదివితే ఏమొస్తుంది? 3, 4. మూడో అక్షరం ఏంటి? ల. నాలుగో అక్షరం త. ఏ పదం వచ్చింది? ల త, లత. లత. తర్వాత 4, 3 అక్షరాలు కలిపి చదివితే 4, 3. నాలుగో అక్షరం ఏంటి? త. మూడో అక్షరం ల. తల. తర్వాత 1, 3, 1. ఒకటో అక్షరం, మూడో అక్షరం, మళ్ళీ ఒకటో అక్షరం. ఈ మూడిటితో ఏ పదం వస్తుంది? ఒకటో అక్షరం జ, మూడో అక్షరం ల. ఒకటో అక్షరం జ, మూడో అక్షరం ల, మళ్ళీ ఒకటో అక్షరం జ. ఏ పదం వచ్చింది? జ, ల, జ, జలజ. తర్వాత ఒకటో అక్షరం ఇంకా నాలుగో అక్షరం. ఒకటో అక్షరం ఏంటి? జ. నాలుగో అక్షరం త. ఏ పదం వచ్చింది? జ, త, జత. మనకి ఏమేం పదాలు వచ్చాయి? జడ, లత, తల, జలజ, జత. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. ఈ అభ్యాసంలో మనం కొన్ని పదాలను చదువుకుందాం. మొదటి పదం జ, డ, జడ. జ, డ, జడ. రెండవ పదం జ, త, జత. జ, త, జత. మూడవది జ, ల, జ, జలజ. జ, ల, జ, జలజ. జలజ అంటే జలం నుంచి పుట్టింది అని అర్థం. జ, ప, జ, పం, జపం. జ, పం, జపం. జపం అంటే మంత్రాన్ని ఉపాసన చేయడం జపం అవుతుంది. తర్వాత పదం జ, లం, జలం. జ, లం, జలం. జ, ర, ప, డం, జరపడం. జ, ర, ప, డం, జరపడం. తర్వాత పదం పం, జ, రం, పంజరం. పం, జ, రం, పంజరం. తర్వాత పం, క, జం, పంకజం. పం, క, జం, పంకజం. పంకజం అంటే తామర పువ్వు. జ, ర, జ, ర, జర జర. జ, ర, జ, ర, జర జర. తర్వాత ఒకసారి మళ్ళీ అన్ని పదాలు ఒకసారి చదువుదాం. జ, డ, జడ. జ, త, జత. జ, ల, జ, జలజ. జ, పం, జపం.
జలం జలం. జరపడం జరపడం. పంజరం పంజరం. పంకజం పంకజం. జర జర. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. ఈ అభ్యాసంలో క్రింది వరుస పదాలలో వేరుగా ఉన్న పదాలు గుర్తించి ప్రక్క గడులలో వాటిని రాయండి. క్రింది వరుస పదాలలో వేరుగా ఉన్న పదాలు గుర్తించి పక్క గడులలో వాటిని రాయండి. ఇక్కడ చూడండి, ఇలా 4 పదాలు వరుసగా ఉన్నాయి కదా, వీటిలో 3 ఒకేలా ఉంటాయి, ఒకటి వేరుగా ఉంటుందన్నమాట. ఆ వేరుగా ఉన్నది ఏంటో దాన్ని గుర్తించి మనం ఈ గడులలో రాయాలి. మొదటిది చూద్దాం. జలజ జలజ. జడ జడ. తర్వాత జలజ జలజ. తర్వాతది జలజ జలజ. ఇప్పుడు ఇందులో మనకి ఏమేం పదాలు వచ్చాయి? జలజ, జడ, జలజ, జలజ. అంటే జలజ అనే పదాలు 3 వచ్చాయి. 1 2 3. జడ అనే పదం వీటిలో వేరుగా ఉందన్నమాట. దాన్ని ఈ గడులలో రాయాలి. జడ. ఈ 4 పదాల్లో వేరుగా ఉన్న పదం ఏది? జడ. తర్వాతది జడ జడ. జడ జడ. జడ జడ. జత జత. ఈ 4 పదాల్లో వేరుగా ఉన్న పదం ఏది? జత. మిగతా 3 పదాలు జడ. కాబట్టి జత అనే పదాన్ని గడిలో రాసుకోవాలి. తర్వాతది జలం జలం. జపం జపం. జలం జలం. తర్వాత జలం జలం. ఈ పదాల్లో వేరుగా ఏ పదం ఉంది? ఇది జలం, జపం, జలం, జలం. జలం అనే పదం 3 సార్లు వచ్చింది. జపం అనే పదం 1 సారి వచ్చింది. ఇది ఈ 4 వేరుగా ఉన్న పదం జపం. తర్వాతది చూద్దాం. ఇది పంకజం పంకజం. పంజరం పంజరం. తర్వాత పంజరం పంజరం. తర్వాత పంజరం పంజరం. ఇప్పుడు ఇందులో పంకజం, పంజరం, మళ్ళీ పంజరం, పంజరం. పంజరం అనే పదం 3 సార్లు వచ్చింది. పంకజం అనే పదం ఈ 4 వేరుగా ఉన్న పదం అన్నమాట. పంకజం. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. ఈ అభ్యాసంలో బొమ్మను చూసి కింది ఖాళీల్లో సరైన పదాలు రాయండి. బొమ్మను చూసి కింది ఖాళీల్లో సరైన పదాలు రాయండి. ఇక్కడ కింద 3 ఖాళీ వాక్యాలు ఉన్నాయి కదా, ఖాళీలు ఉన్న వాక్యాలు ఉన్నాయి కదా, బొమ్మల ఆధారంగా వీటిని పూరించాలి. ముందుగా ఈ ఖాళీలు ఏమిటో చూద్దాం. జలజ డాష్లో పూలు పెట్టుకున్నది. మొదటి వాక్యం ఏంటి? జలజ డాష్లో
పూలు పెట్టుకున్నది. రెండవ వాక్యం రామచిలుక డాష్లో ఉంది. రామచిలుక డాష్లో ఉంది. మూడవది కోతి డాష్ చేస్తున్నది. కోతి డాష్ చేస్తున్నది. వీటికి సంబంధించిన బొమ్మలను చూద్దాం. మొదటి వాక్యానికి సంబంధించిన బొమ్మ. ఆ బొమ్మలో మీకేం కనిపిస్తుంది? ఆ బొమ్మలో ఏం కనిపిస్తుంది? జడ. ఆ బొమ్మలో జడ కనిపిస్తుంది కదా. జలజ జడలో పూలు పెట్టుకున్నది. జలజ జడలో పూలు పెట్టుకున్నది. రెండవ దానికి సంబంధించిన బొమ్మను చూడండి. ఆ బొమ్మలో మనకేం కనిపిస్తుంది? పంజరం. పంజరం. ఏం కనిపిస్తుంది? పంజరం. ఇది మొత్తం కలిపి చదివితే రామచిలుక పంజరంలో ఉంది. రామచిలుక పంజరంలో ఉంది. తర్వాత బొమ్మను చూడండి. ఆ బొమ్మలో కోతి ఏం చేస్తుంది? ఆ బొమ్మలో ఉన్న కోతి ఏం చేస్తుంది? జపం చేస్తుంది. కోతి జపం చేస్తున్నది. కోతి జపం చేస్తున్నది. 3 వాక్యాలు ఒకసారి చదువుకుందాం. జలజ జడలో పూలు పెట్టుకున్నది. రామచిలుక పంజరంలో ఉంది. కోతి జపం చేస్తున్నది. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. ఈ అభ్యాసంలో ఇక్కడ ఒక పట్టిక ఉంది కదా, అక్షరాల పట్టిక. ఈ అక్షరాలను ఉపయోగించి ఏమేం పదాలు వస్తాయో ఇప్పుడు మనం రాయాలి. ముందుగా అక్షరాలు ఏంటో చూద్దామా. ఇదే అక్షరం వ, ఇది డ, ఇది ఆ, ఇది క, ఇది ల, ఇది ట, ఇది జ, ఇది ర, ఇది బ. ఇప్పుడు ఈ అక్షరాలను ఉపయోగించి కొన్ని పదాలను రాద్దాం. ముందుగా వ. తర్వాత డ. అదే పదం వ డ, వడ. వ డ, వడ. తర్వాత మళ్ళీ వా అనే అక్షరాన్ని తీసుకుందాం. తర్వాత ల. ఏ పదం అది? వా ల, వల. వా ల, వల. తర్వాత ఆ అనే అక్షరాన్ని తీసుకుందాం. ఆ, మళ్ళీ ల. ఆ ల, అల. ఆ ల, అల. తర్వాత త. తర్వాత లా అనే అక్షరాన్ని తీసుకుందాం. త ల, తల. త ల, తల. తర్వాత క అనే అక్షరాన్ని తీసుకుందాం. తర్వాత లా. ఏం పదం అది? క ల, కల. క ల, కల. తర్వాత త అనే అక్షరాన్ని తీసుకుందాం. త ల.
తల 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 తల. తర్వాత జ అనే అక్షరాన్ని తీసుకుందాం. తర్వాత లా. మళ్ళీ జ అనే అక్షరాన్ని జ అనే అక్షరాన్ని తీసుకుంటే జ లా జ జ లా జ జలజ జ ల జ జలజ. తర్వాత ఆ అనే అక్షరాన్ని తీసుకుందాం. ఆ లా క ఆ లా క అలక ఆ లా క అలక. తర్వాత క అనే అక్షరాన్ని తీసుకుందాం. క లా త క లా త కలత క లా త కలత. తర్వాత జ జ త జ త జత జ త జత. తర్వాత మళ్ళీ జ అనే అక్షరాన్ని తీసుకుంటే తర్వాత డ జ డ జడ. ఇంకా ఇలా మరికొన్ని పదాలను మీరు సొంతంగా రాయాలి. జడ అనే పాఠాన్ని నేర్చుకున్నాం కదా. తర్వాత వీడియోలో ఇంకో కొత్త పాఠాన్ని నేర్చుకుందాం.